Hi everybody, hope you are doing good today and I'm thankful to you for watching this video. I'm recording this video on the topic Life in America Telugu version part 7. I'm recording this in Telugu to reach the Telugu friends and Telugu speaking people across the globe, and I also got request to record in Hindi and English. I will try my level best to do it as per their request, and let me speak in Telugu in this video for next 7 minutes. Life in America part 7 టాపిక్ రికార్డ్ చేయాలని అనుకున్నానండి. నేను అంటే ఈ కోర్ టాపిక్ మొదలుపెట్టే ముందు లెట్ మీ గివ్ నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తానండి, సో దట్ శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోరు, ప్లస్ తెలియాలి కదా అని. ఎక్స్ప్లెనేషన్ కాదు, బట్ తెలియాలని. నేను ఒక సామాన్య రైతు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినండి. సో నాకు భారతదేశంలో ఒక సామాజిక వ్యవస్థ ఎలా ఉంటుంది, సామాజిక సహజీవనం, సామాజిక వ్యవస్థ, ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, పార్టీలు ఎలా ఉంటాయి, ఎలా పరిపాలిస్తాయి, ప్రభుత్వం లోపల పార్టీ లోపల ఎంత లంచాలు ఉంటాయి, అవినీతి ఉంటుంది అని నేను చదివాను, చూశాను కూడానండి. భారతదేశంలో 35 years ఉన్నాను. సో నాకు భారతదేశం గురించి కొంతవరకు తెలుసు. చాలా అభిమానం, ప్రేమ, ప్రజలన్న అభిమానం ఉంది. సో అంటే నాకు వచ్చే కామెంట్స్ ఆర్ ఇన్ జనరల్ పీపుల్ మిస్అండర్స్టాండ్. నేనైతే అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని తిడుతున్నట్టుగా, నెగిటివ్గా రాస్తున్నట్టుగా అనుకుంటున్నారు. నిజం రాస్తే అప్పుడు నిజం నిప్పులా ఉంటుందండి. నిజం రాస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఎందుకు ఫెయిల్ అయ్యాడని కరెక్ట్గా చెప్తే పేరెంట్స్ వెళ్ళి టీచర్ని తిడతారు కదా, అలా తిట్టకూడదు కదా. అతను మంచి కోసమే చెప్పాడు కదా, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతాడో అనేది తెలియడం కోసం అండి. అది సైంటర్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అంతేగాని ఇప్పుడు నేనేం డబ్బులు తీసుకుని సినిమా స్టోరీ లాగా హీరోయిన్ స్టోరీ అంతా డబ్బులు తీసుకుని స్టోరీలు ఏం రాయట్లేదు కదండి. కథ అంతా రసవత్తరంగా నడిపించి ఎండింగ్లో హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం, ఇది నా టైం స్పెండ్ చేసి తెలియాలి నా తోటి మిత్రులకి, సహచరులకి అని నేను ఈ మోటో తీసుకున్నానండి. ఎడ్యుకేట్ చేయాలి, నా నాలెడ్జ్ ఏదైతే ఉందో అది షేర్ చేయాలని. అక్కడున్న 35 years ప్లస్ ఇక్కడున్న 6 years ఎక్స్పీరియన్స్, 6 or 7 years ఎక్స్పీరియన్స్ నేను ఇన్ కంపారిజన్ స్టడీ చేయడం జరిగిందండి. ఓకే, ఒక 3 ఏళ్ల క్రితం 2014 కదా, మేబీ ఒక 3 ఏళ్ల క్రితం ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమెరికా అంటే ఫ్యూచర్, ఇండియా అంటే పాస్ట్ అని చెప్పడం జరిగిందండి. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు, కానీ ఆ తర్వాత నుంచి నేను 2 to 3 hours పడుకుని చాలాసేపు అమెరికా మీద బుక్స్ అన్నీ చదవడం మొదలుపెట్టానండి. అంటే ఇంతకుముందు కూడా చదివేవాడిని, బట్ ఇంకా రిగ్రెస్గా అసలు అమెరికా ఎందుకు ఇలా ఉంది, భారతదేశం ఎందుకు అలా ఉంది అని 2008లో వచ్చినప్పుడు అమెరికా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అలాగే అనిపిస్తుందండి. చాలామంది మర్చిపోతారనమాట, మనకెందుకు వచ్చిన గోల, మన పొట్ట నిండితే చాలనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు. అది కూడా మంచిదే ఇవ్వాలనిపిస్తుంది కామెంట్స్ చూస్తే, బట్ మనం మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి కదా. సముద్రంలో ఎన్నో చేపలు పోతాయండి, అది ఎవరికి తెలుస్తుంది, ఎవరో తెలియడానికి కాదు కదా. పుట్టినందుకు ఆ జన్మ సార్థకత కోసం నేను ఎంతో కొంత సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంలో నేను ఈ పని మొదలుపెట్టానండి. నాకు నేమ్ ఫేమ్ అవసరం లేదు. నాతో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, నౌ కమ్ టు ద సబ్జెక్ట్. అమెరికా అంటే ఫ్యూచర్, ఇండియా అంటే పాస్ట్ అనే స్నేహితుడు అంటే నేను ఆ సబ్జెక్ట్ మీద చాలా రీసెర్చ్ చేశానండి. చేస్తే నాకు బోధపడింది ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రెసిడెంట్స్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఎలా పరిపాలిస్తున్నారు అనేది కూడా స్టడీ చేశానండి. ఇన్ కంపారిజన్ నేను ఇక్కడ ఒక బుక్ కొన్నాను అనమాట, 50 presidents అమెరికాలో ఎలా పరిపాలించారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటని. ఐ రికమెండ్ యూ టు రీడ్ అండి. అది ఎవరు ఎక్కడున్నా సరే లైబ్రరీ నుంచి తెచ్చుకున్న తర్వాత నేను చాలా బుక్స్ లైబ్రరీ నుంచి తీసుకుని చదవడం జరిగిందండి.
గాంధీ గారు రాసిన బుక్స్ కూడా ఇక్కడ లైబ్రరీలో ఉన్నాయి, అవి తీసుకుని చదవడం జరిగింది. చెప్పేది ఏంటంటే మొత్తం అక్కడున్న పాలిటిక్స్ కానీ సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది పోసుకొచ్చినట్టు వల్లించే కన్నా ఒక మాటలో చెప్పాలంటే అతను చెప్పింది రైటే అని అనిపిస్తుంది అన్నమాట. అది ఏంటంటే ఫ్యూచర్ అంతా ఇటుకేసే ఉంది అని అనిపిస్తుందండి. పాస్ట్, ఇండియా అంటే పాస్ట్ అని. అందుకని ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి అయినా ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఉండడానికి వస్తాడు, కానీ లైఫ్ లాంగ్ ఉండిపోవడానికి సిద్ధపడిపోతాడు. వెనక్కి వెళ్ళినా వాళ్ళు త్రూ అవుట్ ది లైఫ్ రిగ్రెట్ అవుతూనే ఉంటారండి. నేను ఎంతమందినో ఇండియాలో ఉన్నప్పుడు 35 ఇయర్స్ కదా, నాకు ఊహ తెలిసి 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు నేను ఎంతమందినో విదేశాల్లో వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కలవడం జరిగిందండి. తర్వాత నేను ఇక్కడికి వచ్చాక కూడా చూస్తున్నాను కదా, అక్కడ ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వాళ్ళని ఆ ఎంటైర్ కాన్సెప్ట్ అందరి నుంచి గ్రహించింది ఒక నెట్ షెల్లో మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేయాలనేది నా థాట్ అండి. ఓకే, అంటే మీరు ఇంకెంతమందిని కలవండి, బట్ ఐడియా ఉంటుంది కదా అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఈ బెస్ట్ ఆఫ్ బెస్ట్కి అలవాటు పడిన, బెస్ట్ ఆఫ్ బెస్ట్ చూసిన, ఆనెస్ట్గా హార్డ్ వర్కింగ్, ఇక్కడ చీట్ చేయరని నేను అనట్లేదండి. ఈ గుడ్ సిటిజన్స్కి అలవాటు పడిపోయాక వెనక్కి వెళ్తే వాళ్ళు ఎక్కడ ఫిట్ అవ్వరండి. ఫిట్ అంటే టెక్నికల్గా అయినా, ప్రాజెక్ట్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సిఇఓస్ అయినా, బట్ నా ఉద్దేశం ఫిట్ అంటే మెంటల్, ఫిజికల్ అండ్ ఈ బెస్ట్ ఆఫ్ బెస్ట్కి అలవాటు పడిన. ఒకవేళ ఉన్నా వాళ్ళు త్రూ అవుట్ ది లైఫ్ నేను అమెరికాలో ఉన్నాను, వెనక్కి వచ్చాను అని రిగ్రెట్ అవుతారు. ఇక్కడైతే చాలామంది నేను ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్ చేశాను అది ఇది అని రోజు చెప్పుకుంటూ ఉంటారు కనిపించినప్పుడు. బట్ ఇక్కడికి వచ్చి ఇండియా నుంచి ఎలా రిగ్రెట్ అయినా అనుకుంటారో అక్కడికి వెళ్ళి కూడా అలా రిగ్రెట్ అయ్యి ఉంటారండి. బట్ లైఫ్ ఏంటనేది తెలియాలి కదా, అది ఆల్రెడీ మేము రాసాము. H1B అమెరికా రావాలి, వచ్చి చూడాలి, వెనక్కి వెళ్ళి సేవ చేయాలి అనేది. బట్ అది కాన్సెప్ట్ కాకుండా నేను ఇది ఏం చెప్తున్నానంటే, ఈ ఫ్యూచర్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ టైం ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తామండి. అమెరికా బయట డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఎంత టైం స్పెండ్ చేస్తామో 10 ఏళ్ళలో నేర్చుకునేది ఇక్కడ 1 ఇయర్లో నేర్చుకుంటామండి. 10 ఏళ్ళు అక్కడ సంపాదించి ఇక్కడ 1 ఇయర్లో సంపాదిస్తారనమాట. సో ఈ విధంగా కంపేర్ చేస్తే 9 ఇయర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ టైం మీరు సేవ్ చేసిన వాళ్ళే అవుతారు కదండి. సో ఆ ఉద్దేశంలో నేను అన్నాను. ధన్యవాదాలండి వీడియో చూసినందుకు. మిగతాది వేరే పార్ట్లో చెప్దాం.